దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల వేళల్లో మీతో పాటు ప్రభువుని ఆరాధించడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, నన్ను జ్ఞాపకం చేసుకున్న దైవజనులు నరేష్ బాబాయ్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనము ఎక్కడున్నప్పటికీ, ఎలాంటి వారమైనప్పటికీ ప్రభు మనల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనమే నేడు క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషదాయకంగా ఈ 2025 అంతా ముగించుకొని 2026వ సంవత్సరంలోనికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుడు, సిద్ధపరుస్తున్న దేవుడు, ధనఘనతలను అనుగ్రహిస్తున్న దేవుడు, ఆయన్ని మనం కీర్తించకుండా ఉండలేం. చరిత్రలో ఆదాం మొదలుకొని క్రీస్తు వరకు, నేటి వరకు ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో భక్తుల జీవిత చరిత్రలను మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. మనిషిని దేవుడు ఆయా కాలాల్లో ఆయన కొరకు ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాడో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. కొన్ని తలంపులు మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చదువుకున్న ప్రశస్తమైన వేద భాగము ఎస్తేరు గ్రంథము, మనందరికీ బాగా పరిచయం ఉన్న గ్రంథం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైన తలంపులు నా హృదయంలో కలిగినప్పుడు వాటిలో నుంచి నన్ను అత్యధికంగా బలపరిచిన వాక్య భాగము ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం 17వ వచనం వరకు అనేకమైన సంగతులు మనం చదువుకున్నాం. ఇది మీకు చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం అయినప్పటికీ కొన్ని సంగతులు మనం ధ్యానం చేయడానికి మేము ముందర నన్ను బలపరిచిన దేవుని బట్టి దేవునికే మహిమ. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. షూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడు ఉన్నట్లుగా ఈ భాగంలో మనం చదువుతున్నాం. ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. అదేమిటంటే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 చరణాల్లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అది ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 9:1-2 చదవండి ఎవరైనా. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. అఫియాకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరూరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గలవాడును గల యవనుడు. ఇజ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒక్కడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అని కీషు యొక్క గార్ధాభంలో తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి ఈ బాధ్యతలను అప్పగించెను. ఈ సమూయేలు గ్రంథంలో ఉన్న భాగానికి, ఎస్తేరు గ్రంథంలో ఉన్న భాగానికి ఎక్కడో కొద్ది సంబంధాలను మనం చూస్తాం. అదేమిటంటే ఎస్తేరు ఏ గోత్రానికి చెందినటువంటి వ్యక్తో, ఏ వంశానికి చెందినటువంటి వ్యక్తో, ఎస్తేరు యొక్క పూర్వీకులు ఎవరో మనం ఎస్తేరు గ్రంథంలో ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అదేవిధంగా సౌలు యొక్క
పూర్వపరాలు కూడా ఈ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. చదువుకున్నప్పుడు వీరిరువురు కూడా ఒకే గోత్రానికి చెందినటువంటి వ్యక్తులుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకే వ్యక్తి యొక్క కుటుంబంలో నుంచి దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు అని మనం అర్థం చేసుకోవాలి. సౌలుకి తెలియదు తాను ఇజ్రాయేలీలకు రాజుగా నియమించబడతాను అని. సౌలు చెబుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అదే 9వ అధ్యాయము 20, 21 వచనాల్లో ఏమని రాయబడిందంటే, నేను అల్పుడను, మా గోత్రం చాలా అల్పమైంది, మేము చాలా తక్కువ మంది సమూహం కలిగినటువంటి వారము, మాకు ఈ పేరెన్నిక కలిగినటువంటి పరిస్థితులు లేవు అని చెప్తాడు. ఇక్కడ ఎస్తేరు దగ్గరకు వచ్చేసరికి కూడా ఎస్తేరు దాసిగా బబులోని చెరలో ఉంటూ తల్లిదండ్రులు లేనిదై ఒక దీనమైనటువంటి అవస్థ. పరిస్థితులు రెండింటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ కూడా అల్పమైన పరిస్థితి ఒకే గోత్రం, ఇక్కడ కూడా దీనమైన పరిస్థితి ఒకే గోత్రం. దేవుడు ఒక నాయకుడిని కోరుకునేటప్పుడు ఆయన కోటలో ఉన్న అధికులను ఏర్పాటు చేసుకుంటే సమాజం గౌరవిస్తుందేమో, కానీ ఆయన కోటలో ఉన్న వ్యక్తులను జ్ఞాపకం చేసుకోలేదు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే పేటలో ఉన్న వ్యక్తులనే జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్క మాట మరలా మీకు జ్ఞాపకం చేయడానికి, ఆయన ఈ భూలోకాన్ని ఉద్ధరించడానికి రావాల్సి వచ్చినప్పుడు ఆయన మరియ గర్భాన బాలుడిగా ఈ భూమి మీద ఉద్భవించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మరియను గొప్ప కోటీశ్వరాలు చేసేసి, ధన సంపన్నుని భారీగా చేసేసి ఆ ఇంటిలో యేసుక్రీస్తు జననమైతే నేడు ప్రపంచం అంతా 99% క్రీస్తుని ఆరాధించేవారు అయిపోయి ఉండేవాళ్ళు. దేవుడు ఎందుకో ఈ లాజిక్ మర్చిపోయాడు అని అనుకుంటాం మనం చాలాసార్లు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు దాసుడిగా, దరిద్రుడిగా, సామాన్యుడిగానే ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవునికి ఇష్టమైన ఒక పరిస్థితి ఏమిటని ఈ మూడింటిని బట్టి ఆలోచన చేస్తే, ఆయన కోరుకునేది భూమి మీద ధనవంతులను, భాగ్యవంతులను, కోటీశ్వరులను, పేరెన్నిక కలిగిన వారిని కాక దీనులను, దరిద్రులను, సామాన్యులను ఆయన కోరుకొని ఏర్పాటు చేసుకొని అసామాన్యులుగా నిలబెట్టే ఒక గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడుగా నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునగాక. ఇకపోతే ఈ ఎస్తేరు గ్రంథంలోనికే మనం వచ్చినప్పుడు ఎస్తేరు యొక్క వంశము, దేవుడు కోరుకునే వ్యక్తుల యొక్క స్వభావము, ఆయన ఎలాంటి వారిని కోరుకుంటాడు అనే విషయానికి వచ్చేసరికి సాధారణమైనటువంటి స్థితి అని మనకు అర్థమైపోయింది. ఈరోజు నేను సమాజానికి చెప్పే మాట ఏమిటంటే, ఈ భూమి మీద ఒక సర్వే అనేది మనం చేయడం ప్రారంభిస్తే, నా బ్రతుకు అంతంత మాత్రంగానే ఉంది, నేను సాధారణంగా కుటుంబంలో పుట్టాను, రాజుల ఇళ్లల్లో, ధనికుల ఇళ్లల్లో పుట్టుంటే ఎంత బాగుండేది, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, సాధించాలనుకున్నది సాధించలేకపోతున్నాను, ఉన్నతమైన స్థితిని చేరుకోలేకపోతున్నాననే అసంతృప్తితో కూడినటువంటి సమాజం అత్యధికమైన స్థాయిలో ఉంది. ప్రియమైనటువంటి సమాజానికి నేను చెప్పే మాట ఏమిటంటే, ప్రభువు కోరుకోవాల్సి వచ్చినప్పుడు ధనికుల కంటే సామాన్యులకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకోవాల్సిన సమయము ఆసన్నమైనప్పుడు నిన్ను కోరుకున్నాడు. ఈరోజు ఆయన రక్షణ కవచాన్ని ధరించుకొని ఆయన కొరకు ఒక విజయ కేతనాన్ని ఎగరవేయటానికై ఆయన చేత నీవు పిలువబడిన విధానాన్ని బట్టి నేను చెబుతున్నాను, సంతోషించండి, అతిశయించండి,
ఆనందించండి. మన ప్రభువు మన పట్ల చూపిస్తున్న అపారమైన కృప ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటది. ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన మనలను ఏ విధంగా సిద్ధపరుస్తాడు అనేటువంటి ఆలోచన గూడా మనం చూసినప్పుడు ఈ భాగంలో కనబడతా ఉంటది. ఆహ్, రాయబడినటువంటి మాటలో కనబడతా ఉంటది. ఎస్తేరుని ఎన్నుకున్నప్పుడు ఆమె మీద దయ కలిగినట్లుగా పరిమళ క్రియల కొరకైనటువంటి భోజన పదార్థములు ఆమెకిచ్చినట్లుగా, అంత మాత్రమే కాదు, ఆమెకు సేవ చేయటానికై 7 యవ్వన బిడ్డలను చెలికెత్తులుగా ఇచ్చినట్లుగా ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. ఇంకా ఆమె కోటలోనికి వెళ్ళలేదు. రాణిగారి భార్య కూడా అవ్వలేదు. సెలెక్ట్ చేయబడింది. ఈ భూమి మీద దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వాళ్ళకి తెలియకపోవచ్చును, కానీ వాళ్ళకి కావలసిన ఈవులను దేవుడు మున్ముందుగా వారి కొరకు సిద్ధపరుస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఆదాము అవ్వలను పుట్టించాడు, ఆ తర్వాత వారి సంతతిలో నుంచి మనం వచ్చాం, మన బ్రతుకంతా కరువు 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 అంటాం. ఒక విషయం మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మనిషిని భూమి మీదకి పంపించినప్పుడు మనిషి తరతరాలు కూర్చొని తినిన సంపద తరగనంతగా ముందే దేవుడు భూమి మీద పుట్టించాడు. ఆహారం ఇచ్చు చెట్లు, తినటానికి కావలసిన సమృద్ధి అనేటువంటి ఈవులు. చికెన్ తింటామా, మటన్ తింటామా, ఫిష్ తింటామా, కూరగాయలు తింటామా, పళ్ళు తింటామా, మనిషి ఏది కావాలో అది క్రొత్తగా మనిషి కొరకు తయారు చేసింది ఏమి లేదు. మానవ జన్మకు ముందే వాటన్నిటినీ దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు కోరుకున్న వారి కొరకు దేవుడు ఒక గొప్ప ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఈ ఎస్తేరు గ్రంథంలో ఇంకా మనం చూస్తే ఆ చివరి కొన్ని భాగాల్లో రాజు గణపరచను అపేక్షించి వానికి ఏం చేయాలి అని అడిగితే అక్కడ హామాను ఏదేదో చెప్తాడు, తన కోసమే అన్నట్లుగా. నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన ఎవరిని గణపరచాలి అని అనుకుంటున్నాడో, ఎవరిని హెచ్చించాలి అని అనుకుంటున్నాడో, ఎవరిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని అనుకుంటున్నాడో వానికి తెలియకుండగానే వానికి గౌరవ ప్రతిష్టతలను దేవుడు సిద్ధపరిచి ఉంచేవాడు. ఎస్తేరు విషయంలో కూడా అలాగనే ఇక్కడ ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఎస్తేరుకి ఇక్కడ భోజనం రెడీగా ఉంది, సేవకురాళ్ళు రెడీగా ఉన్నారు, చక్కటి స్థితి. అక్కడ సౌలు విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సౌలును సమూయేలు గారు ఎన్నుకొనిన సందర్భాలలో సౌలు రాకమునిపే సౌలు కొరకు ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలను సిద్ధపరిచి దాచి ఉంచమని చెప్పాడు. సౌలుతో కలిసి, అదే సమూయేలుతో కలిసి సౌలు చక్కటి భోజనాన్ని ఆరగించాడు. పరిశుద్ధులతో సాంగత్యం, పరిశుద్ధులతో విందు, పరిశుద్ధులతో ప్రత్యేకమైన సహవాసం ఆయన కోరుకున్న వ్యక్తులకు దక్కేటట్లు చేసేవాడు మనం ఆరాధించే దేవుడు. ఈరోజు ప్రభు అయిన క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వారు బ్రతుకులు, వాళ్ళు కోట్ల వల్లైనా పేటల వల్లైనా వాళ్ళ బ్రతుకు ఆనందదాయకంగా మార్చబడుతుంది. ఒకనాడు వెంకన్న అనిపించుకున్నవాడు ఇప్పుడు వెంకటేష్ అనిపించుకునే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. తిండి విషయంలో, ఆహార నియమాల విషయాల్లో ఒకప్పుడు ఒకే వస్త్రం సంవత్సరం పాటు ధరించేవాళ్ళు. చాలామంది చొక్కాయలు బటన్స్ ఊడిపోతే పిన్నేసులు పెట్టుకునేవాళ్ళు, పిన్నేసులు కూడా లేకపోతే తుమ్మ ముళ్ళు పెట్టుకునేవాళ్ళు. చాలామంది చొక్కాలు పమ్మకాలు ఊడిపోతే కుట్టుకునేటువంటి వాళ్ళు, జబ్బలు ఊడిపోతే కుట్టుకునేటువంటి వాళ్ళు, చాలామంది చీరలు ముళ్ళేసుకొని ధరించేవాళ్ళు. ఈరోజు క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు వందల మంది దీనులకు తామే వస్త్రాలు కొని పంచే స్థాయికి దేవుడు వారిని పెంచాడు. దేవుడు ఎన్నుకున్న వారి యొక్క స్థితిగతులను మనం ఆలోచన చేసినప్పుడు లోకస్తులతో, సామాన్యులతో పొంతనలేని విధంగా, ఊహించుకోవడానికి కూడా వీలు లేని విధంగా ఆయన ఘనత కలుగు చేసినటువంటి దేవుడుగా నేను క్రీస్తును వెంబడించే వారిని గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు
హెచ్చించి మన జీవితంలో ఆయన అనుగ్రహించబోయే ప్రతి మేళ్లను ఈ భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట కనబడుతూ ఉంటది. ఈమెను ఏర్పాటు చేసుకొని కోటలో ప్రవేశించింది మొదలు ఆమె కొరకైన 11వ చరణంలో రాయబడినటువంటి మాట కనబడుతది. ఈ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 11వ చరణంలో కనబడుతది. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచూ ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భాగం మనం చదువుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే దేవుడు భద్రపరిచేవాడు అని. ప్రొటెక్షన్. ఈరోజు క్రీస్తుని అంగీకరించినటువంటి వారు మేము అల్పసంఖ్యాకులము, మాకు బలం లేదు, పార్లమెంట్లో బలం లేదు, శాసనసభలో బలం లేదు, మా గ్రామంలో బలం లేదు, మా ఇంట్లోనే మాకు గుర్తింపు లేదు అని ఊరికే బాధపడుతున్నటువంటి పరిస్థితులు చాలా స్థలాల్లో చూస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు 11వ చరణంలో ఆయన ఆయన ఎస్తేరు విషయంలో ఎంత శ్రద్ధను కలిగి ఉన్నాడో ఈ భాగంలో మనం చదువుతాం. ముందున్న వాక్య భాగంలో కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా సిబ్బందిని ఆమె కొరకు నియమించినట్లుగా కోటలో మనం చూస్తాం. భద్రత లేకుండా విడిచిపెట్టే దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు. నేను ఒక పుస్తకంలో ఒక మాట నేను విన్నాను. అదేమిటంటే ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తుందట, రోజు వస్తూ ఉందట. వెళ్ళి వస్తున్న కాలంలో ఈ ఎగ్జామ్స్ టైం అవటం వల్ల అమ్మాయి చాలాసేపు చీకటి పడే వరకు కాలేజీలో ఉండి రావాల్సి వచ్చిన పరిస్థితులు. ఈ అమ్మాయిని ఏ విధంగానైనా పాడు చేయాలి, నాశనం చేయాలి, ఆమె బ్రతుకు నాశనం చేయాలని కొంతమంది తుంటరులతో ఆమెను దారి కాసి ఆమె రాక కొరకు కనిపెడుతూ ఉన్నారట. ఇలా ఉండగా ఆమె అదే మార్గం గుండా వచ్చి వెళ్ళిపోయిందట. ఈ దొంగలు చూసి ఆమెను ఏమీ చేయలేకపోయారట. ఆ తర్వాత వేరొక అమ్మాయి అదే మార్గం గుండా వచ్చినప్పుడు ఆమెను పట్టుకొని చెరచి చంపి ఆ చెట్ల మధ్య పడేశారట. ఉదయం లేచి పోలీసులు జనాలు పోగై ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని ఆరా తీస్తూ ఉన్నారట. పోలీసులు అన్నారట, ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిస్తే చెప్పండి అని. ఈ అమ్మాయికి ఆ సమాచారం తెలిసింది. రాత్రి నేను అదే దారిలో వచ్చానే, ఎవరో పొదలమాటున నలుగురు యవనస్తులు తిరుగుతున్నట్లుగా నాకు అనిపించింది, కానీ నేను త్వరగా వచ్చేసాను. ఆ విషయం పోలీసులకి నేను చెప్పాలి అని అనుకుందట. వెంటనే పోలీస్ అధికారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను రాత్రి అదే మార్గం గుండా వచ్చాను, నలుగురు మనుషులు పొదలో ఉన్నారు, చీకట్లో సరిగా ముఖాలంతా తేటగా కనబడకపోయినా గుర్తుపట్టగలిగిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పిందట. రవిడి మోక అంతటిని స్టేషన్కి పిలిపించి గుర్తుపట్టమ్మా అని చెప్పారట. వరుసలో ఆ నేరస్తులందరూ నిలబడ్డారట. అందులో ఈ నలుగురిని ఈ అమ్మాయి గుర్తుపట్టింది. రాత్రి పొదల మాటున కాచి ఉన్నటువంటి వాళ్ళు నలుగురిని గుర్తుపట్టింది. మిగతా వాళ్ళందరినీ పంపించేశారట పోలీసులు. అప్పుడు ఆమె అధికారిని అడిగిందంట, అయ్యా ఈ నలుగురితో నేను ఒక్క నిమిషం మాట్లాడాలి, అవకాశం ఇవ్వండి అని. అలాగే అమ్మ అని చెప్పారట. అప్పుడు ఆ యవని బిడ్డ అడిగిందంట, అదే మార్గంలో నేను వచ్చాను కదా ఒంటరిగా, మరి నా విషయంలో మీరు ఇటువంటి దారుణమైన కార్యం ఎందుకు చేయలేకపోయారు అని అడిగిందంట. అడిగితే, అసలు ప్లాన్ అంతా నీకోసమేనమ్మా, అయితే నీతో పాటు నీ ప్రక్కనే ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, తెల్లని వస్త్రాలు ఉన్నాయి, ఎత్తైన దేహం కలిగినవాడు, నీ భుజం మీద చేయి వేసుకొని నడిచి వస్తూ ఉంటే ఆయన్ని దాటి నీ దగ్గరకు రాలేకపోయాము అని చెప్పారట. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నేను చెప్పే మాట ఏమిటంటే, ఆయన్ని ఆశ్రయించిన బిడ్డలకు ఆయన పాదములకు రాయి తగలకుండా భద్రపరిచే దేవుడని. ఆ యవని బిడ్డను ఎంతగా కాపాడి ఆమెకు ఒక జీవితాన్ని దుష్టుని యొక్క చేతిలో పడకుండా భద్రపరిచాడో ఆ కథ నేను చదివినప్పుడు
నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం ఆరాధించే దేవుడు భద్రపరిచే దేవుడు. ఇక్కడ ఎస్తేరు కోటలో ఆమెకు ఆమె పరిస్థితులను గురించి అంచనా వేయటానికి సొంత చిన్నాన్న ఏమండి ఆమెను పర్యవేక్షిస్తున్నట్లుగా ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. 12వ చరణంలో ఆమెను చదివితే ఆ 12వ చరణంలో ఏమని కనపడతా ఉందంటే 12వ చరణంలో ఆమె సిద్ధపరుచు విధానము సంపూర్ణం దేవుడు చేశాడంట, అర్ధాంతరం కాదు. రాజు కోటలో ఒక భాగ్యవంతుని ఇంట్లో పాచి పని చేసుకునే అమ్మాయి కోటలో రాణిగా ఉండడం కష్టమే. ఎందుకంటే ఈమె పెరిగిన స్టేటస్ వేరు, అక్కడ వెళ్ళాల్సిన స్టేటస్ వేరు. రాజు కోటకి తగినట్లుగా, రాజుగారికి తగినట్లుగా, ఆ ఇంటి విలువలకు తగినట్లుగా అమ్మాయి ఉండాలి అంటే కొంచెం కష్టమే. ఆమె విషయంలో కొంచెం కష్టమే. వస్త్రధారణ, అలంకరణ, మాట తీరి, ఇవన్నీ చాలా కష్టం. ఒక్కొక్కసారి కొంతమందితో కలిసి బస్సులో ప్రయాణం చేసినప్పుడు పక్క సీట్లో కూర్చున్న ఆయన దుర్వాసన వేస్తూ ఉంటుంది. దుర్వాసన వేసినప్పుడు నాకు అనిపిస్తుంది, వీడి స్నానం చేయడా, ఇంత దూరంలో ఉన్న నాకే ఇంత వాసన వేస్తుంది, వాడికి వెయ్యిదా అంటే వాడు పెరిగిన వాతావరణం వాడికి అది చెడు అనిపించదు. చాలామంది పరిస్థితులు వాళ్ళకి ఇబ్బంది కనిపించవు, పక్కోళ్ళకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అటువంటి ఇబ్బంది కోటలోనికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి కలగకుండా ఉండడం కోసం ఆమెను 6 మాసాలు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ ఆమెను అలంకరించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ చాలాసార్లు మనం ఈ విషయాన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, నన్ను నేను సిద్ధపరచుకున్నాను, ప్రభు ఇప్పుడు వస్తే నేను వెళ్ళిపోతాను, ప్రభుకి ఇష్టమైన రీతిలో నన్ను నేను మార్చేసుకున్నాను, నా బ్రతుకంతా ఇక దేవుని రాజ్యానికి సరిపోయేటట్లు మలుచుకున్నాను అని ప్రతి మనిషి తనను తాను సరిపెట్టుకుంటాడు. కానీ అది నీ మట్టుకు ఓకే కావచ్చునేమో, కానీ పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధ దేవుని సాన్నిధ్యంలో ఉండడానికి ఆ నీతి సరిపోకపోవచ్చు, ఆ సిద్ధపాటు సరిపోకపోవచ్చు, ఆ అలంకరణ సరిపోకపోవచ్చు. అందుకేనేమో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అనే కంటే మిమ్మల్ని సిద్ధపరచడానికి ప్రభువు తన యొక్క ఆత్మను మనందరి కొరకు సిద్ధపరిచి ఉంచాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. మన మాట, మన మన నడక, మన ఆలోచన, మన చూపు నిత్యము. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం, ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ ఆత్మే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుందని. నువ్వు చేయాల్సిన పని నీ పక్షంగా ఆత్మ దేవుని సాన్నిధ్యంలో చేసి నీకు మార్కులు పడేటట్టు చేస్తుంది, యోగ్యునిగా చేస్తుంది. నిన్ను దేవుడు మెచ్చుకునేటట్లుగా ఆత్మ పర్యవేక్షణలో ఉన్న ప్రతి వ్యక్తి అటువంటి సేవలు సంపూర్ణమయ్యేటట్లు దేవుడు ప్రణాళిక ఉంచాడు. యోహాను సువార్త కదా 14వ అధ్యాయంలో ఆ మాట కనపడుతుంది, ఆత్మ మీతో ఉంటుంది, మీలో ఉంటుంది, లోకానికి ఆ ఆత్మ గురించి తెలియదు కాబట్టి వారు పొందలేరు. నేటి క్రైస్తవ సమాజానికి నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మచేత అప్పుడు మాత్రమే అతను నడిపించబడతాడు. దైవాత్మ లేనటువంటి వాడు లోకంలో ఇట్టే పడిపోతాడు. లోకం ఇట్టే అతన్ని మోసం చేస్తుంది. రోసం వచ్చే మాట మాట్లాడింది యేసు ప్రభు దగ్గరికి అపవాది వెళ్ళి, నీవు దేవుని కుమారుడు అయితే అని చెప్పింది. అవును, నేను దేవుని కుమారుడినే, రుజువు చేసుకోమన్నది. ఏమని చెప్పింది? ఎత్తైన కొండ మంచి దూకమంది, నాలో అయితే దూకేస్తా. ప్రభు దైవాత్మ చేత నింపబడిన వాడు కనుక 40 దినాలు అరణ్యంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయము సేవలు పొందినటువంటి వాడు కనుక సంపూర్ణంగా 40 దినాల్లో పరిపూర్ణతలోనికి నడిపించబడినటువంటి వాడు కనుక అపవాది వేసిన ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యంతో బదులిచ్చాడు. విజయాన్ని ఆయన పొందటమే కాదు, ఆయన అనుసరించిన మనందరికీ గొప్ప విజయాన్ని ఆయన సిద్ధపరిచి తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ
కలుగునుగాక. 13వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ ఒక మాట కనబడతా ఉంటుంది. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యుట అక్కడ ఒక సాంప్రదాయం ఉంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా నేను మీకు చెప్పే మాట ఏంటంటే, నాకు కూడా నన్ను నేను కూడా వారించుకొని చెప్పే మాట ఏమిటంటే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి, దేవుని రాజ్య వారసుడిగా నీవు గుర్తింపు పొందటానికి నీకు ఏది అవసరమో ఎరిగిన దేవుడు దానిని నీకు అనుగ్రహిస్తాడు. ఎస్తేరుకు అనుగ్రహించారు. అది ఇవ్వటం ఆచారం ఉందంట. యజమానుడు పెండ్లి విందు ఏర్పాటు చేసినప్పుడు సంత వీధుల్లో నుంచి తీసుకొని రండి అని తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాళ్ళకి భోజనం దొరుకుతుంది, కానీ గుర్తింపుకు వచ్చేసరికి పెండ్లి వస్త్రము లేని వారిని వెలుపటకు నెట్టివేసినట్లుగా మనం చూస్తాం. ఆయన తాహతకు తగినట్లుగా ఆయన రాజ్యానికి, ఆయన రాజ్యములో నీవు నిలవటానికి కావలసినటువంటి ఆ విలువైనటువంటి స్థాయిని నీకు ఇవ్వటం ఆ రాజ్యం యొక్క సంప్రదాయం. ఈరోజు క్రీస్తును అంగీకరించిన వెంబడిస్తున్నటువంటి మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు నాకు కోట్ల రూపాయలు లేకపోవచ్చు, విలువైన వస్త్రాలు లేకపోవచ్చు, ఈరోజు నీకు కోట్ల రూపాయలు లేకపోవచ్చు, అనేకులకు ఉన్నట్లుగా విలువైన వస్త్రాలు లేకపోవచ్చు, కానీ పరలోకంలో అడుగు పెట్టడానికి కావలసిన సమస్తము నీ కొరకు సిద్ధపరిచాడు. దేవదూత యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. దేవుని దగ్గర నుంచి ఏదోనులోనికి వచ్చింది. మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఒకటి లేకపోయింది. ఏమిటో తెలుసా? పరిశుద్ధత. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావు, కానీ వెళ్ళిన తర్వాత నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీకేం పెరిగిందంటే పాపం పెరిగింది. ఆ పాపంతో పరలోకంలో ప్రవేశం లేదు. కాబట్టి పరలోకంలో ప్రవేశించాలి అంటే నీకేముండాలో దానిని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. పరిశుద్ధ అలంకృతులై ఉండమని చెప్పిన మా దేవుడు, ఆయన శుద్ధీకరణ చేసే దేవుడు. శుద్ధ జలాన్ని ఆయన బిడలమైన మన మీదకి ప్రోత్సహించే దేవుడు ఆయన. ఆయనను గురించి ఒక మాట మనం చదివితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఎలాంటి వాడు అంటే, యోగ్యతని ఇవ్వటానికి ఆయన ఎలాంటి వాడంటే ఈ భాగంలో నేను చదువుతున్నాను. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తన్ను పవిత్రపరచు కొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థించగా, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తమ్మును తాము పవిత్రపరచుకొనకుండగానే ఉన్న సమాజం వాళ్ళు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువా వాళ్ళకు పవిత్రత ఏంటో, పరిశుద్ధత ఏంటో, నీ రాజ్యం ఏంటో అటు ఇటు ఏమీ ఎరగని ప్రజలయ్యా, వాళ్ళని అంగీకరించువా అని అడిగితే ఆయన ప్రార్థన విన్నాడట. మనం ఆరాధించే దేవుడు ఆయన బిడలమైన మనందరి జీవితంలో సమస్తము మనకు అనుకూలంగా సిద్ధపరిచి అలంకరించేవాడు. 15వ వచనంలో మనకు అదే కనబడుతూ ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువు. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె ఏమీ కోరుకొనలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. మనకున్న ఆలోచన ఏంటంటే, ఇప్పుడు అందరూ యజమానికి 30,000 జీతం,
వెంటనే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనేయాలి ఈ అమ్మ. యజమానికి 25,000 జీతం. ఫైనాన్స్‌లోనైనా రూపాయి కడితే కారు ఇచ్చేస్తున్నారు కదండీ! కారు కొనేయాలి. మన సిస్టర్ గారు ఉన్నారు కదా! మరియ సిస్టర్ గారు మంచి ఇల్లుందండి. మనం ఇంట్లో ఉంటే నలుగురి దగ్గర చర్చికెళ్ళి రేపొద్దున పాస్టర్ గారు సంఘం మన ఇంటికొస్తే కొంచెం గౌరవం ఉండొద్దు. కాబట్టి ప్రస్తుతానికి పెద్దింట్లోకి మారిపోదాం. తర్వాత కొత్త ఇంట్లోనికి దిగిపోదాం. ఇల్లు అప్పే, ఒళ్ళు అప్పే. మొత్తం అప్పే. బ్రతుకంతా అప్పే. మంగళవారం చీటీలోడు, బుధవారం చీటీలోడు, లక్షవారం చీటీలోడు, వారమంతా చీటీలోడే. బ్రతుకంతా అప్పులే, 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 అప్పులే. ఒక ఆమె నేను విన్నాను, అప్పులు చేసి అప్పులు తీర్చడానికి భర్త సంపాదన సరిపోక దాగుడు మూతలు అట్టం మొదలుపెట్టింది. అప్పుల వారు వచ్చి ఇంటికి దగ్గర, అమ్మ ఏదమ్మా మీ అమ్మ అంటే, అమ్మ ఈడు వచ్చేస్తున్నట్టున్నాడని చెప్పి బియ్యం డబ్బాలో నేను ఆవిడ దాక్కుండిపోయింది వంటగది. లేడు మా అమ్మ లేదని చెప్పి అమ్మ అన్నది. ఈవిడ పెద్ద స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, బియ్యం డబ్బాలోకి దూరిపోయి కప్పేసేసుకుంది. ఆతురతగా వేసుకున్న ఆ సమయంలో ఏమైందంటే దాని గొల్లెం పడిపోయింది. ఆ చీటీలోడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అమ్మేమో గోడ దిగి బయటకు వెళ్ళిపోయిందేమో, ఒక ఇంట్లోకి వస్తాడేమో అనుకుంది కూతురు. సాయంకాలానికి రాలేదు, రాత్రికి రాలేదు, ఉదయానికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. రెండవ రోజుకి వంటగదిలో నుంచి వాసన వస్తుంది, దుర్గంధం. కారణం ఏంటంటే దాక్కుందామని తప్పించుకుందామని బియ్యం డబ్బాలో దూరినటువంటి ఆమె ఊపిరాడకి చచ్చిపోయింది. దుర్గంధం. జీవితంలో దేవుడు నీకు ఏ స్థాయిని ఇచ్చాడో ఆ స్థాయిలో ఉండడానికి అలవాటు చేసుకోవాలి. స్థాయికి మించి, స్థితికి మించి వాళ్ళకుంది, వీళ్ళకుంది, వీళ్ళకుంది, వాళ్ళకుంది అని నీ స్థాయిని నువ్వు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తే అది నీ జీవితానికి ఉరిగా మారే ప్రమాదం ఉంది. యవన బిడ్డ, ఆమె చిన్నప్పటి నుంచి ఎదిగిన వాతావరణమో, పెంచిన వాతావరణమో కానీ రాజు ఇంటి వారు ఏమి సిద్ధపరిచారో అది తప్ప ఎక్సెట్రా ఏమీ ఆమె కోరుకోలేని దీనావస్థను మనం అక్కడ చూస్తాం. మంచి పరిస్థితి, మంచి దయాగుణం ఆమెలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టే 17వ వచనంలో కనబడుతోంది, స్త్రీలందరికంటే ఆమె దయ పొందింది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, స్త్రీ అనేసరికి సంఘం అని, 7 సంఘాలు అని మనం చూస్తాం. నీవున్న సంఘం ఒక యవన బిడ్డగా, పవిత్రమైనటువంటి దేవుని యొక్క బిడ్డగా, ప్రియుడైనటువంటి క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నటువంటి ఒక వధువుగా, ఈ ఎస్తేరును పోలినటువంటి సత్ప్రవర్తన మనం కలిగి ఉన్నట్లయితే అనేకుల కంటే నిన్ను ఎక్కువగా ఇష్టపడే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. మీరెవరో తెలుసా? మాకు తెలియదు ప్రభా, మీకే తెలియనా నేనప్పుడు మహాశ్రమల్లో నుంచి నా కొరకు శిరఛేదనం గావించబడినటువంటి వారిని సాక్ష్యం ఇచ్చాడు. అంత గనుడైన దేవుడు మనలను ప్రశంసించటానికి, ఆశీర్వదించటానికి ఆయన గొప్ప ప్రణాళికలను రూపొందించి ఉంచాడు. చివరిగా నేను ఒక మాట మీ ముందు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుదామండి. 16వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇలాగూ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనార పట్టును, విచిత్రపు కుట్టి పనియు గల పుట్టలను నీకు ధరింపచేసి, గోధుమలను, తేనెయు, నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవంతురాలైన రాణివయ్యావు, అభివృద్ధి నందావు అంటాడు. నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఏమి ఇచ్చారట? బంగారం. బంగారం విలువకు గుర్తు, వస్త్రము సౌందర్యానికి గుర్తు, గోధుమలు బలానికి గుర్తు, తేనె వైద్యానికి గుర్తు, అలాగనే నూనె అభిషేకానికి గుర్తు. ఇవన్నీ ఆయన కొరకు సిద్ధపడినటువంటి వారి కొరకు ప్రభు సిద్ధపరిచి ఉంచే దేవుడు. ఈరోజు నువ్వు ఎటు చూసినా కనుచూపు మేరలో నీకేమి కనపడవచ్చు ఒక ఆదరణ,
కానీ నీ ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన ఆదరణ నీ కన్నులకు కనపడదు కానీ ప్రతి క్షణంలో నిన్ను బలపరచడానికి, నడిపించడానికి ఆయన నీ కొరకు సిద్ధపరిచింది. నిన్ను విడువక, ఎడబాయక, నిన్ను సంరక్షిస్తూ ఆయన మహిమలో ప్రవేశించే వరకు ఆయన నిన్ను కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. అటువంటి దేవుని యొక్క కృప కింద మనం ఉన్నాం. ఈ 2025వ సంవత్సరం చివరాంతమందు మన యొక్క విశ్వాసాన్ని వెలితి లేని విధంగా మనం మలుచుకోగలిగితే 2026వ సంవత్సరంలో ఆ మహిమ గల దేవుని యొక్క కృప సంఘమునకు ఏ విధంగా సిద్ధపరిచి ఉంచాడో నీకు నాకు ఆ విధంగా సిద్ధపరిచి ఆయన మహిమలో ఖచ్చితంగా కూర్చుండబెడతాడు. గనులమవుతాం. మనలను వేలెత్తి చూపించేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే మనం పేటలో నుంచి కోటలోనికి నడిపించబడుతున్న వ్యక్తులం. అల్పులమైన స్థాయి నుంచి ఘనమైన స్థాయిలోనికి నడిపించబడుతున్నటువంటి వ్యక్తులం. మనకిట్టి ఘనతను సిద్ధపరిచిన దేవునికి ఎన్నటెన్నటికి మనం కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. అవకాశం ఇచ్చిన దైవ సేవకులు నరేష్ బాబాయ్ గారికి నా హృదయపూర్వక వందనాలు.